తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే హౌస్ లోకి ఎవరెవరిని తీసుకురావాలి, ఎలాంటి వారిని తీసుకువస్తే హౌస్ మరింత స్పైసీగా మారుతుంది, మరింత మంది అట్రాక్ట్ అవుతారని లెక్కలు వేసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ షోని ఎక్కువ మంది చూడాలంటే ఖచ్చితంగా అందులో స్వీట్నెస్ తో పాటు హాట్నెస్ కూడా ఉండాలి. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా సరే అందమైన అమ్మాయిలతో పాటు ఎక్కువగా మాట్లాడి పాపులర్ అయిన వారిని తీసుకువస్తూ ఉంటారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఓ వివాదాల హీరో వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ హీరో ఎవరు కాదు, ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీతో తెగ హైలైట్ అయిన రాజ్ తరుణ్. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే రాజ్ తరుణ్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని వివాదాల మధ్య బిగ్ బాస్ సీజన్ 8 లోకి రాజ్ తరుణ్ వెళితే షో టీఆర్పీ రేటింగ్ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారట. ఇక రాజ్ తరుణ్ హౌస్ లోకి వస్తే షో మరింత ఆసక్తిగా మారే ఛాన్స్ ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు రాజ్ తరుణ్ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన లోగో వీడియోస్ ని విడుదల చేశారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా కూడా దాదాపుగా ఖరారైంది. ఆగస్టు మొదటి వారంలో మెయిన్ ప్రోమో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గత 5 సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ కి ప్రేక్షకులకు కాస్త కొత్తదనం కోసం వేరే హీరోని తీసుకుంటారేమో అని అనుకుంటున్నారు. నాగార్జున కుదిరించుకున్న 5 సీజన్ల ఒప్పందం గడువు పూర్తవడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు మరో 5 సీజన్స్ కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని, అందుకోసం ఒప్పందం చేసుకుంటున్నారు అని బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్ కి ఛార్జ్ చేయబోతున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో ఎపిసోడ్ కి ఆయన 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట. ఇది ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ హోస్ట్ కూడా ఛార్జ్ చేయని రేంజ్ రెమ్యునరేషన్ అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఓవరాల్ గా నాగార్జునకి సంబంధించి 30 ఎపిసోడ్స్ ఉండవచ్చు. ఆ 30 ఎపిసోడ్స్ కి కలిపి 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని నాగార్జున అందుకోబోతున్నారన్నమాట. ప్రస్తుతం నాగార్జున ఒక్కో సినిమాకి 7 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్ ని తీసుకుంటున్నారని, అందుకే బిగ్ బాస్ కి కూడా ఎక్కడా తగ్గకుండా భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 లో రాజ్ తరుణ్ వస్తారా? షో ఎలాంటి హిట్ అవుతుందన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.